Hi everyone, I hope all of you doing good. Welcome to Jagan's classroom. ఇంతవరకు మీరు డిప్రిసియేషన్లో 2 వీడియోస్ చూడడం జరిగింది. ఆ 2 వీడియోస్ కూడాను ఇంట్రడక్షన్ కిందే వస్తాయి. అంటే అంత ఎక్కువసేపు మీరు వీడియో చూసినా అవన్నీ ఇంట్రడక్షన్. అవి ఎంత బాగా విన్నట్టయితే ఫస్ట్ వీడియోకి వచ్చేసరికి మీనింగ్ అండ్ డెఫినిషన్, నీడ్ ఫర్ డిప్రిసియేషన్, యూస్ ఆఫ్ డిప్రిసియేషన్, అసలు వై డూ వీ ప్రొవైడ్ డిప్రిసియేషన్ అన్నవి నేర్చుకోవడం జరిగింది. సెకండ్ వీడియోకి వచ్చేసరికి మనం జర్నల్ ఎంట్రీస్ నేర్చుకున్నాం, డిప్రిసియేషన్ ఎలా ప్రొవైడ్ చేయాలో నేర్చుకున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేర్చుకున్నవన్నీ కూడా మనం ప్రాబ్లంలో ఇన్సెర్ట్ చేసి మనం ప్రాబ్లమ్స్ చేయగలగాలి. సో థర్డ్ వీడియో అర్థం అవ్వాలి అంటే యూ హ్యావ్ టు వాచ్ బోత్ ద వీడియోస్, ప్రీవియస్ వీడియోస్ ఫ్రమ్ డిప్రిసియేషన్. అర్థం అవ్వాలి, వాచ్ చేయాలి బాగా. అదర్వైజ్ దిస్ వీడియో యూ కాంట్ అండర్స్టాండ్ దిస్ వీడియో, ఎందుకంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ వీడియోలోని. అందువల్ల ప్రాబ్లమ్స్ అర్థం అవ్వాలంటే బేసిక్స్ రావాలి. మనందరికి తెలిసింది అకౌంటెన్సీలో ప్రాబ్లమ్స్ అర్థం అవ్వాలంటే బేసిక్స్ తెలియాలి. సో ఈరోజు మనం టుడే వీ గోయింగ్ టు లెర్న్ ద మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్. ఓకే, సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి డిప్రిసియేషన్లో మనకి. ఈవెన్ డిగ్రీలో కూడా ఇది కంటిన్యూ అవుతుంది, పీజీలో కూడా కంటిన్యూ అవుతుంది. సిఏసిపిడికి చాలా ఇంపార్టెంట్ మెథడ్స్ ఆఫ్ డిప్రిసియేషన్. సో ఎవరు డిఫరెంట్ స్టూడెంట్స్ వాళ్ళ అవసరాల కోసం మీరు జాగ్రత్తగా విన్నట్టయితే ఇది మీకు అర్థమవుతుంది. సో ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మాత్రం there are so many methods in depreciation to provide depreciation, but here in intermediate we have to learn only 2 methods. Both are very important. So first method is that the straight line method. Straight line good pettukondi, straight line. Okay, second one is reducing balance method. So ee roju video lo straight line method gurinchi explain chesi oka problem చేద్దాం. అది సరిపోతుంది, ఎందుకంటే అది అర్థం చేసుకోవడానికి ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం యాక్చువల్లీ. సో ప్రాబ్లం చేద్దాం, నెక్స్ట్ మెథడ్కి వచ్చేసరికి చూద్దాం. ఓకే, స్ట్రైట్ లైన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లెర్న్ వాట్ ఈస్ స్ట్రైట్ లైన్ మెథడ్. సమ్ ఫార్ములాస్ ఆర్ దేర్. సో అవి నేర్చుకున్న తర్వాత మనం ప్రాబ్లంకి వెళ్దాం. అయితే స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఏంటి చూద్దాం. పేరు గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ లైన్. అది ఎందుకు ఆ పేరు వచ్చింది కూడా ఐ విల్ ఎక్స్ప్లెయిన్. This is very simplest method among all methods. Okay, and widely used method. అంటే world లో so many companies follow these method to provide depreciation on fixed assets. Okay, next also called as fixed installment method. ఎందుకు ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అని దీన్ని అంటారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఓకే, అనదర్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, another name, and another name is that original cost method. Okay, fixed installment method, equal installment method, original cost method, straight line method. 4 ఒకటే, 4 వేరు కాదు. ప్రాబ్లంలో ఏ పేరుతోనైనా మనకి ప్రాబ్లంలో అడగొచ్చు. అందువల్ల యూ హ్యావ్ టు నో దీస్ 4 మెథడ్స్. 4 మెథడ్స్ కాదు, ఒకే మెథడ్, 4 డిఫరెంట్ నేమ్స్. ఓకే, సో స్ట్రైట్ లైన్ మెథడ్, ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఒరిజినల్ కాస్ట్ మెథడ్. ఎందుకు ఈ మెథడ్స్కి ఎన్ని పేర్లు వచ్చాయో అంతా ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. ముందు దీనికి ఉన్న మరొకటి చూద్దాం. ఈ ఫిక్స్డ్ పర్సంటేజ్ ఆన్ ఒరిజినల్ వాల్యూ ఆఫ్ ద ఎసెట్ ఎవ్రీ ఇయర్. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. 2010లో మనం 1 lakh పెట్టి ఒక మిషనరీ కొన్నాం. 1 lakhతో ఒక మిషనరీ కొన్నాం 2010లో. దాని మీద డిప్రిసియేషన్ 10%. హౌ మచ్ డిప్రిసియేషన్? 10%. అంటే ఎంత అవుతుంది? 1 lakh మీద 10,000 అవుతుంది. 2011లో కూడా దాని యొక్క డిప్రిసియేషన్ 10,000. 2012లో కూడా దాని యొక్క డిప్రిసియేషన్ 10,000. 2013లో కూడా దాని యొక్క డిప్రిసియేషన్ 10,000. అంటే ప్రతి సంవత్సరం డిప్రిసియేషన్ మారలేదు. జస్ట్ లైక్ స్ట్రైట్ లైన్. అది స్ట్రైట్ లైన్ ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవ్వదు కదా, కిందకి మీదకి, స్ట్రైట్ లైన్. So that is why this method is called as straight line method.
అలాగే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ చెప్తాను. ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటే ఒక సంవత్సరం ఫస్ట్ ఇయర్ ఎంతైతే డిప్రిసియేషన్ ఫిక్స్ చేస్తారో అదే డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ కంటిన్యూ అయితే అటువంటి మెథడ్ని ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటారు. అంటే సైట్ లైన్ మెథడ్కినే ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా, ఫిక్స్డ్ అనమాట, ఇన్స్టాల్మెంట్ ఫిక్స్డ్. ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్, ఈక్వల్గా అంటే ప్రతి సంవత్సరం ఈక్వల్గా ఉంటుంది, అందువల్ల ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. ఒరిజినల్ కాస్ట్ మెథడ్, ఇది నెక్స్ట్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ గురించి తెలిసింది కదా, సింప్లెస్ట్, వైడ్లీ యూజ్డ్, ఆల్సో కాల్డ్ యాజ్ ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అండ్ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. యూనిఫామ్ ఇన్ ఎవ్రీ ఇయర్. ఫిఫ్త్ పాయింట్ మీరు చూసినట్టయితే యూనిఫామ్ అంటే యూనిఫామ్గా ఉంటుంది. ఓకే, యూనిఫామ్ మీన్స్ ఆల్ ఆర్ ఈక్వల్. ఇన్ స్ట్రైట్ లైన్ మెథడ్ there are two formulas. One is annual depreciation, original cost of the asset minus estimated residual value, okay, by estimated useful life of the asset in years. కొంచెం కొత్తగా ఉన్నాయి కదా వర్డ్స్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నో నీడ్ టు వర్రీ. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అని దాకా వచ్చింది కదా, ఇది ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది అసెట్. అయితే ఒక విషయం చూద్దాం, ఒరిజినల్ కాస్ట్ అంటే ఏంటి? ఒరిజినల్ కాస్ట్ అంటే కాస్ట్కి డిఫరెంట్గా ఉంటాయండి. ఒరిజినల్ కాస్ట్ ఉంటుంది, లేకపోతే డూప్లికేట్ కాస్ట్ ఉంటుంది ఏంటి? అలాగే ఉండదు. కాకపోతే ఒరిజినల్ కాస్ట్ అంటే చూద్దాం. ఇప్పుడు మనం ఒక మిషనరీ కొన్నాం, పెద్ద మిషనరీ, ఒక హైదరాబాద్లో మిషనరీ కొన్నాం, అది ఎక్కడ దొరకదు, అది ఒక 10 lakhs. దాన్ని మన సంస్థ విజయనగరంలో ఉంది, విశాఖపట్నంలో ఉంది అనుకున్నాం. మన సంస్థ విశాఖపట్నంలో ఉంది. హైదరాబాద్ నుండి విశాఖపట్నాన్ని ఆ మిషనరీ తీసుకొని రావాలంటే ఎంతో కొంత ఖర్చు అవుతుంది, ట్రాన్స్పోర్ట్కి అవుతుంది కదా ఖర్చు. సో 10 lakhs పెట్టిన మిషనరీకి ట్రాన్స్పోర్ట్కి ఒక 10,000 అయ్యింది అనుకుందాం. సో అప్పుడు మిషనరీ వాల్యూ 10,000 అనమాట. తర్వాత మిషనరీని ఎవరు పడితే వాళ్ళు ఇన్స్టలేషన్ చేయలేరు, ఒక టెక్నీషియన్స్ ఉంటారు. ఆ టెక్నీషియన్స్ మాత్రం, ఇప్పుడు సపోజ్ మనం ఏమి లేదు, డిష్ ఉంది, సన్ డైరెక్ట్, టాటా స్కై. సో ఆ డిష్ని ఎవరు పడితే వాళ్ళు బిగించలేరు కదమ్మా, మనకి టెక్నీషియన్స్ వచ్చే చేయాలి. సో ఆ విధంగా ఈ మిషనరీని ఇన్స్టలేషన్ చేస్తారు. సో మిషనరీ కొనడానికి ఒక అమౌంట్ అవుతుంది, దాన్ని తీసుకురావడానికి ఒక అమౌంట్ అవుతుంది, దాన్ని ఇన్స్టలేషన్ చేయడానికి ఒక అమౌంట్ అవుతుంది. ఈ మూడు యాడ్ చేసిస్తే ఆ వచ్చిన టోటల్ అమౌంట్ని ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ది ఎసెట్ అంటారు. అంటే ఎసెట్ మొత్తం, ఎసెట్ అంటే ఆ మూడు కలిపి ఎసెట్. అంతేగాని ఎసెట్ కొన్ని అలాగైతే సంస్థ నష్టపోతుంది, ఈ ఖర్చులు ఎక్కడ చూపించాలో తెలియదు. అవన్నీ కలిపిన తర్వాత డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇది మరలా వస్తుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ, రెసిడ్యూల్ వాల్యూనే మరొక పదం స్క్రాప్ వాల్యూ అంటారు. స్క్రాప్ మీన్స్ తుక్కు. ఇప్పుడు ఒక వస్తువుని మనం వాడతాం, ఒక బైక్ తీసుకోండి, ఆ బైక్ని ఒక 10 to 15 years వాడిన తర్వాత మనం ఎంతకో కొంత అమ్ముతాం కదా, ఒక 5,000కో 2,000కో 1,000కి ఎంత కొంత అమ్ముతాం. సో అది కొన్ని సంవత్సరాల తర్వాత, దాని లాస్ట్ లైఫ్ ఉన్న తర్వాత ఎంతకి వెళ్ళొచ్చు అని మనం ఎస్టిమేట్ వేయాలి. అది ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు, డజంట్ మ్యాటర్. అలా ఎస్టిమేట్ వేస్తే ఆ ఎస్టిమేట్ వేసిన దాన్నే ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ అంటారు. ఓకే, తర్వాత ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ఎసెట్. యూజ్ఫుల్ లైఫ్ అంటే ఒక ఫిక్స్డ్ ఎసెట్ని ఇన్ని సంవత్సరాలు పనిచేస్తుందని ఎస్టిమేషన్ వేస్తాం, 10 years, 15 years, 20 years అనేసి. సో ఆ విధంగా ఎస్టిమేషన్ ఇది కూడా, ఇది అందుకే ఎస్టిమేటెడ్, అంచనా వేయడం, అంచనా ప్యూర్లీ ఎస్టిమేటెడ్. సో అందువల్ల ఇయర్స్లో చెప్పాలి, అది వీక్స్లో కానీ, డేస్లో కానీ, మంత్స్లో కానీ చెప్పకూడదు, అవర్స్లో కానీ అలాంటివి ఉండదు అనమాట. అంటే ఇయర్స్లో మాత్రం చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తుంది అనేసి. ఇప్పుడు అర్థమైంది కదా, మూడు కూడా మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ఫార్ములా ఇస్ దట్ ఈజీ వన్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండ్ పర్సంటేజ్. రేట్ మీన్స్ నథింగ్ బట్ పర్సంటేజ్. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ డిప్రిసియేషన్. యాన్యువల్ డిప్రిసియేషన్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కున్నది అనమాట. అంటే ఇది ఈ ఫార్ములా వేసిన తర్వాత ఈ ఫార్ములా వేయగలం. యాన్యువల్ డిప్రిసియేషన్ ఇంటూ 100 బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్ అంటే ఇది. ఓకే, ఎసెట్ వాల్యూ, ఒరిజినల్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎసెట్ వాల్యూ అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టెర్మినాలజీ అంటే ఇప్పుడు వచ్చిన ఫార్ములాలో వచ్చిన టెర్మినాలజీని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసింది వచ్చింది చూడండి. పర్చేజ్ ప్రైస్ అంటే మనం ఎసెట్ని కొన్న వాల్యూ, ఇది పర్చేజ్ ప్రైస్. చెప్పాం కదా 10 lakhs ఇచ్చే ఎసెట్ కొన్నాం అనేసి. క్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్, క్యారేజ్ ఇన్వర్డ్స్, క్యారేజ్ అవుట్వర్డ్స్, లాస్ట్ ఇయర్
ఫైనల్ అకౌంట్స్లో మీరు నేర్చుకున్నారు కదా. సో క్యారేజ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్, ఇన్స్టలేషన్ చార్జెస్ ఆర్ ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్. ఇందాక మీకు 10 lakhs ఆర్ క్యారేజ్ 10,000 ఆర్ ఇన్స్టలేషన్ ఎక్స్పెన్సెస్ 10,000 అని చెప్పడం జరిగింది. సో 10 lakhs ప్లస్ 10,000 ప్లస్ 10,000 10 lakhs 20,000 అనమాట ఎసెట్ వాల్యూ. అది ఒరిజినల్ కాస్ట్. అది ఒరిజినల్ కాస్ట్ అంటే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒరిజినల్ కాస్ట్ అంటే ఎసెట్ కొన్న వాల్యూ మాత్రమే కాకుండా అది సంస్థ వరకు వచ్చి దాని వర్క్ స్టార్ట్ చేసినంత వరకు వర్క్ స్టార్ట్ చేయాలి, సంస్థ వరకు రావడం మాత్రం కాదు. దాని వర్క్ స్టార్ట్ చేసినంత దానికి పెట్టిన ఖర్చు అంతా కూడా ఎసెట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రాప్ వాల్యూ అంటే ఇంత ఫార్ములా వచ్చిన మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ఎసెట్. ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ఎసెట్ అంటే ఎసెట్లో ఎంత లైఫ్ ఉంటుంది ఎసెట్కి అనేది ఇది కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. An asset is purchased for rupees 40,000. The useful life of the asset is 10 years and the residual value is rupees 4,000. Find out the annual depreciation and the rate of depreciation under straight line method. సో ఎసెట్ని మనం 40,000కి పర్చేజ్ చేసాం. ఇక్కడ మన పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆల్రెడీ ఈ వీడియోస్ చెప్పేటప్పుడు లాస్ట్ వీడియోస్లో ప్రాబ్లమ్ చదివేటప్పుడు ప్రతి లైన్ ఒక ట్రాన్సాక్షన్ అనుకోవాలని చెప్పాను లాస్ట్ వీడియోలోనే, ఐ థింక్ సో. ఆ ట్రాన్సాక్షన్ అనుకుంటేనే మన ప్రాబ్లమ్స్. ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి, ఎసెట్ కొనడం జరిగింది. ఎంత కొన్నాడు, 40,000. అసలు అలా చెప్తున్నప్పుడు మన జనరల్ ఇంట్రెస్ట్ మైండ్లోకి వచ్చేయాలన్నమాట. ఒక్కొక్క ట్రాన్సాక్షన్స్ అవుతుంటాయి. ఎసెట్ కొన్నాడు, ఎసెట్ అకౌంట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్, లైక్ దట్. ద యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ద ఎసెట్ 10 years. యూస్ఫుల్ లైఫ్ ఎంత, 10 years. రెసిడ్యూల్ వాల్యూ 4,000. అంటే మన ఫార్ములా కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. ఫైండ్ అవుట్ ద యాన్యువల్ డిప్రిసియేషన్ అండ్ ద రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్. ఇప్పుడు ఏవైతే ఫార్ములాస్ అండర్ స్ట్రైట్ లైన్ మెథడ్ చూసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది స్ట్రైట్ లైన్ మెథడ్. సో మన సెకండ్ మెథడ్కి ఇంక వెళ్ళలేదు, ఫస్ట్ మెథడ్ గురించి చెప్పుకుంటాం. ఫస్ట్ మెథడ్ కంప్లీట్ అయినంత వరకు సెకండ్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, రెండు వేరువేరుగా ఉంటాయి. సో యాన్యువల్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్, ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ ఆర్ స్క్రాప్ వాల్యూ, ఎస్టిమేటెడ్ యూజ్ఫుల్ లైఫ్. ఇది ఫార్ములా ఇప్పుడు లాస్ట్ స్లైడ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాన్యువల్ ఒరిజినల్ కాస్ట్ అనగా 40,000. ఇక్కడ మనకి 40,000 ఇచ్చాడు. ఇక ట్రాన్స్పోర్టేషన్ అవే మనకి ఇవ్వలేదు కాబట్టి మనకు అనవసరం, మనకి ఎంత ఇస్తే అంతే. ఆ 40,000 ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తాం. స్క్రాప్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 4,000 ఇచ్చాడు. 40,000 మైనస్ 4,000 హౌ మెనీ ఇయర్స్, 10 years. 40,000 మైనస్ 4,000 బై 10 అంటే 36,000 వస్తుంది. 40లో 4 36. 36,000 బై 10 ఎంత వస్తుంది, 3,600 వస్తుంది. రేట్ ఆఫ్ డిప్రిసియేషన్, రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఫార్ములా యాన్యువల్ డిప్రిసియేషన్ బై ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్. యాన్యువల్ డిప్రిసియేషన్ ఎంత వచ్చింది మనకి, ఆల్రెడీ వి ఫౌండ్ అవుట్. సో 3,600. ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్ 40,000. సో 3,600 బై 40,000 ఇంటూ 100 వేస్తే 9%. ఇక్కడ చివరి పర్సంటేజ్ వేయాలి, ఎందుకంటే 100తో మళ్ళీ మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది యాక్చువల్ వర్కింగ్ నోట్స్ ప్రాబ్లం, ఇదేమి ఎగ్జామినేషన్ ప్రాబ్లం కాదు. వన్స్ అగైన్ ఒకసారి పాజ్లో పెట్టి, వీడియో పాజ్లో పెట్టి ఒకసారి చూసుకోండి, ప్రాబ్లం సొల్యూషన్ చెప్పేటప్పుడు వీడియో పాజ్లో పెట్టుకోండి. అంటే మొత్తం అడ్వాన్స్ ఆన్సర్ కనిపించేటప్పుడు, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. అర్థమైన తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. ఓకే. ఇలిస్ట్రేషన్ 2, రాధా అండ్ కంపెనీ పర్చేజ్. ఇప్పుడు ఇది ఎగ్జామినేషన్ ప్రాబ్లం, సో లిసన్ కేర్ఫుల్లీ. రాధా అండ్ కంపెనీ పర్చేజ్డ్ మిషనరీ ఫర్ 45,000. డేట్ కూడా ఉంది, డేట్ పక్కన పెడదాం, తర్వాత చూద్దాం. 45,000 కొన్నాడు. ఎస్టిమేటెడ్ లైఫ్ 80 years. రెసిడ్యూల్ వాల్యూ 5,000. అంటే రెసిడ్యూల్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్స్ లైఫ్ పీరియడ్. రెసిడ్యూల్ వాల్యూ అంటే ఎండ్ ఆఫ్ లైఫ్ పీరియడే కదా, అంటే చివరిలో, దాని ఆస్తి యొక్క లైఫ్ పీరియడ్ చివరిలో కాబట్టి. సో నేను మెయిన్ ఐటమ్స్ తీసుకుంటాను, మీరు ప్రాబ్లం చదువుకోండి. ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December. డేట్ తర్వాత చూద్దాం. మనం ముందు రఫ్ వర్క్ చేసుకోవాలి కదా, వర్కింగ్ నోట్స్ చేసుకోవాలి. రైట్ జర్నల్ అంటే 7 చూద్దాం. ముందు వర్కింగ్ నోట్స్ చేసుకుందాం. వర్కింగ్ నోట్స్ చేయాలంటే ఏంటి, మనకు ఫార్ములా అప్లై చేయాలి కదా. సో ఫార్ములా అప్లై చేద్దాం. యాన్యువల్ డిప్రిసియేషన్, ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ద ఎసెట్. మనకి ఫార్ములా ఎలా ఉంది చూసారా, ఫార్ములా అలా రిపీట్ అవుతుంది. సో ఈ ఫార్ములా మీరు యూ హ్యావ్ టు రిసైట్, బై హార్ట్ చేయాలి, మీరు కంఠస్థం చేయాలి. సో ఒరిజినల్ కాస్ట్ ఎంత ఇచ్చాడు మనకి, 45,000 ఇచ్చాడు ఒరిజినల్ కాస్ట్. ఇది కూడా 45,000 వేసాం. ఎస్టిమేటెడ్ రెసిడ్యూల్ వాల్యూ హౌ మచ్,
రెసిడ్యువల్ వాల్యూ ఇక్కడ 5,000 ఇక్కడ వేసాం. ఇయర్స్ 8 ఇయర్స్ వేసాం. 45,000 మైనస్ 5,000 బై 8, 45లో 5 తీస్తే 40,000, 40,000 బై 8 ఎంత వస్తుంది? 8 5 40 కదా, 5,000 వచ్చింది. సో ఈ క్యాలిక్యులేషన్ మీకు వచ్చేయాలి ఇది యాక్చువల్గా, ఎందుకంటే ఈ పాస్ 10th క్లాస్, ఈ క్యాలిక్యులేషన్ రాలేదంటే మరి నేనేం చేయలేను. సో 45,000 మైనస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు 40,000, 40,000 బై 8 5,000. ఓకే, ఇది తర్వాత యాన్యువల్ డిప్రిసియేషన్ మనం ఎంత వచ్చిందంటే ఆన్సర్ 5,000 వచ్చింది. ఇక్కడ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం అక్కర్లేదు, ఎందుకంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనకి ప్రాబ్లంలో అంత అవసరం ఉండదు. 90% అది అవసరం ఉంటే మనం సెకండ్ ఫార్ములాని అప్లై చేస్తాం. అందుకే ఫస్ట్ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోండి అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు లెక్కలో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతున్నాం, అది జర్నల్ ఎంట్రీస్. జర్నల్ ఎంట్రీస్ ఆల్రెడీ సెకండ్ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ వీడియో వదిలేయండి, అసలు ఫస్ట్ ఇయర్లో వీ హ్యావ్ టేకెన్ నియర్లీ 1 month యాక్చువల్లీ టు డిస్కస్ జర్నల్ ఎంట్రీస్ యాక్చువల్లీ. ఓకే, సో అందువల్ల జర్నల్ ఎంట్రీస్ బాగా రావాలి, లేకపోతే ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్ పట్టుకొని కొంచెం రివైండ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ చూద్దాం. ఆల్రెడీ జర్నల్ ఎంట్రీస్ నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు ఓకే. ఇప్పుడు ప్రాబ్లమ్ జర్నల్ ఎంట్రీస్ రెండు చూడాలి, కలిపి చూడాలి, విడివిడిగా చూడడానికి అవ్వదు. ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ మీకు ప్రోఫార్మా తెలుసు కదా, డేట్, పర్టికులర్, సెల్ఎఫ్ నెంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్, ఇది మనకి ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నదే. సో నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ప్రోఫార్మా. నేను ఏదైనా కొత్త చాప్టర్లో కొత్త ప్రోఫార్మా వస్తేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అదే ఓల్డ్ వన్స్ అయితే మీరు గుర్తు తెచ్చుకోవాల్సిందే. సో ఇక్కడ ఫస్ట్ అసలు మనకి ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అంటే, రాధా అండ్ కంపెనీ పర్చేజ్డ్ మిషనరీ 45,000. 45,000కి కొన్నది రాధా అండ్ కంపెనీ, ఆస్తి కొన్నది. ఆస్తి కొంటే ఏంటి? రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో మిషనరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. చూసారా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, మిషనరీ వచ్చింది, బ్యాంక్ చెప్పిన ఇదర్ క్యాష్ ఆర్ బ్యాంక్ యూ హ్యావ్ టు రైట్ హియర్ అనేసి. సో బ్యాంక్ రాశారు ఇక్కడ. డేట్ మనం ఇందాక చెప్పాం కదా, డేట్ గుర్తుపెట్టుకున్నాను. సో డేట్ ఇక్కడ ఈ డేట్ 1st January 2010. సో డేట్ వేసుకోవాలి, జాగ్రత్తగా డేట్ వేసుకోవాలి. డేట్ వేసుకొని మామూలు నెరేషన్, బీయింగ్ ద మిషనరీ పర్చేజ్డ్ 45,000. ఓకే, తర్వాత ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇక్కడ కొత్తది. ఇప్పుడు ఏంటంటే ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ బుక్స్ ఎక్కడ క్లోజ్ అవుతున్నాయో చెప్పాడు చూసారా, ద బుక్స్ ఆర్ క్లోజ్డ్ ఆన్ 31st December ఎవ్రీ ఇయర్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ మనకి, ఎస్పెషల్ డిప్రిసియేషన్ ప్రాబ్లంలో మాత్రము చాలా చాలా ఇంపార్టెంట్, క్లోజింగ్ డేట్ ఆఫ్ ద ఇయర్. సో ఇక్కడ క్లోజింగ్ డేట్ ఆఫ్ ది ఇయర్ 31st December. మనకి రెండే డేట్స్ ఉంటాయి, March 31st అండ్ December 31st. సో అందువలన డిప్రిసియేషన్ ఎప్పుడు కూడా క్లోజింగ్ డేట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను ఇది, డిప్రిసియేషన్ ఫస్ట్ వీడియోలో చెప్పాను, అవర్ 9th వీడియో. డిప్రిసియేషన్ అకౌంట్ ఇది కూడా మనం 10th వీడియోలో చెప్పుకున్నాం. డిప్రిసియేషన్ అకౌంట్ డెటార్ టు మిషనరీ అకౌంట్. డిప్రిసియేషన్ అనేది లాస్ కాబట్టి డిప్రిసియేషన్ డెబిట్ చేసాం, మిషనరీ పోతుంది కాబట్టి మిషనరీలో కొంత పార్ట్ పోతుంది కాబట్టి మిషనరీని క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి డేట్ గుర్తుపెట్టుకోండి, 2010 December 31st. 5,000 ఎంత డిప్రిసియేషన్ మనం ప్రొవైడ్ చేసాం, 5,000 క్యాలిక్యులేట్ చేసాం కదా, 5,000 వచ్చింది కదా, మన వర్కింగ్ నోట్స్లో 5,000 వచ్చింది. అది 5,000 ఎక్కడ ఉంది, ప్రాబ్లంలో ఇవ్వలేదు కదా, ఈ 5,000 కట్టుకోవద్దు. ఇది మనం ఈ వర్కింగ్ నోట్స్ ఏదైతే చేసామో యాన్యువల్ డిప్రిసియేషన్ అని, ఆ 5,000ని మనం అక్కడ వేసాం. ఈ 5 కన్ఫ్యూజ్ అయిపోవద్దు. మరి ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చేసేటప్పుడు రెసిడ్యువల్ వాల్యూ 5,000 డిప్రిసియేషన్ కింద వేసేయగలరు. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, సో డిప్రిసియేషన్ నెక్స్ట్ ఏం చేస్తామంటే, ప్రొవైడ్ చేసిన డిప్రిసియేషన్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. మనం ఫైనల్ అకౌంట్స్లో డిప్రిసియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేసాం కదా, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం డిప్రిసియేషన్ అని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఇదిగోండి సేమ్ డేట్ December 31st. ఎప్పుడు కూడా ఈ ఎండింగ్ నాడే డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఈ ఎండింగ్ నాడే P&L అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎందుకంటే మనం ఫైనల్ అకౌంట్స్ వేసే డేట్ ఎప్పుడు 31st December ఆర్ 31st March. ఓకే, సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిప్రిసియేషన్ 5,000. డిప్రిసియేషన్ ఇక్కడ డెబిట్ అయ్యింది, డెబిట్లో ఉంది, ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏమవుతుంది, క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ చేసేటప్పుడు ఈజ్ ఈక్వల్కి
లెఫ్ట్ సైడ్ ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే రైట్ సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఉంటే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో అకౌంటెన్సీలో మనకి ఏంటి, డెబిట్ సైడ్ ఉన్నది ట్రాన్స్ఫర్ చేస్తే క్రెడిట్ సైడ్కి వెళ్తుంది, క్రెడిట్ సైడ్ ఉన్నది ట్రాన్స్ఫర్ చేస్తే డెబిట్ సైడ్కి వస్తుంది. సో డిప్రిసియేషన్ని ఇక్కడ డెబిట్లో ఉంది కాబట్టి క్రెడిట్లో వేసాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమో డెబిట్ అయ్యింది. ఓకే, సో ఇదేమో జనవరి కొన్న డేట్, ఇది జనవరి 1st అని కాదు, ఇప్పుడు కొంటే ఆ డేట్ వేస్తాం. ఎప్పుడు కొన్నా కూడా మన క్లోజింగ్ డేట్, ఈ రెండు క్లోజింగ్ డేట్లు వస్తాయి. ఓకే, ఇది కూడా మొత్తం ఒకసారి అయిపోయిన తర్వాత పాజ్లో పెట్టి ఒకసారి చూసుకోండి. సో డిసెంబర్ 11 తర్వాత ఇప్పుడు మనం ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్స్ చాప్టర్స్లో ఏ ప్రాబ్లమ్స్లో లేని ఒక వెరైటీ ఈ డిప్రిసియేషన్ ప్రాబ్లమ్స్లో ఉంటుంది. అదేంటి చూద్దాం. మనం ప్రతి చాప్టర్లో కూడాను 1 year ఆర్ 1 monthకి సంబంధించి, సపోజ్ ట్రిపుల్ కాలమ్ క్యాష్ బుక్ తీసుకుంటే 1 month సంబంధించి, ఫైనల్ అకౌంట్స్ తీసుకుంటే 1 year సంబంధించి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ తీసుకున్న 1 year సంబంధించి, లెడ్జర్ తీసుకున్న, ఇలాగ ఏ చాప్టర్ చేసినా 1 year సంబంధించి మనం వేసేవాళ్ళం సొల్యూషన్లో. కానీ ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమడిగాడు మీరు ఒకసారి చూసినట్టయితే, రైట్ జర్నల్ ఎంట్రీస్ ఆర్ ద డిప్రిసియేషన్ అకౌంట్ ఫర్ 3 years ఆన్ స్ట్రైట్ లైన్ మెథడ్. 3 years తయారు చేయమన్నాడు. అందువల్ల మనము 3 years సంబంధించి జర్నల్ ఎంట్రీస్ రాయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు 2011 December 31 అంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ డేట్కి వెళ్ళిపోయాను డైరెక్ట్గా 1 year స్కిప్ అయిపోయింది చూసారా. సో డిప్రిసియేషన్ అకౌంట్ అటార్ టు మిషనరీ అకౌంట్ 5,000. నెక్స్ట్ మరలా దీన్ని అదే ట్రాన్స్ఫర్ చేస్తాను 2011 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ టు డిప్రిసియేషన్ అకౌంట్. అంటే ఈ సెకండ్ థర్డ్ రిపీట్ అయ్యాయి అంతే, ఇంకేం లేదు. మీరు ఇన్ని ఎంట్రీస్ చూసి భయపడిపోవద్దు. మీరు అలాగే చూడండి, డేట్ మారింది మరలా 2012 December 31, 2012 December 31. మరలా సెకండ్ థర్డ్ రిపీట్ అయ్యింది. అమౌంట్ మారలేదు, ఇక్కడ తప్పు పడింది, ఇది 5,000 ఒక 0 ఎక్స్ట్రా పడింది. సో మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 0 ఎక్స్ట్రా పడిపోయింది, సో అమౌంట్ మారలేదు. సో ఇది ఎలాగా ఈ రెండింటిని అలా రాసుకుని వెళ్ళిపోతాం. డేట్స్ మారితే 2010, 2011, ఈ రెండు 2012. మనకి 3 years ప్రిపేర్ చేయమన్నాడు కాబట్టి ఇవన్నీ రాస్తున్నాం. అదే 1 yearకే ప్రిపేర్ చేయమంటే ఈ మూడింటితో ఆపేస్తాం అనమాట. ఓకేనా, అమౌంట్ కూడా మారలేదు, నెరేషన్ మారదు, ఏమి అంటే మన కాపీ పేస్ట్ అనమాట. మనం మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మనం ఏదైనా విషయాన్ని అదే విషయం మళ్ళీ రిపీట్ అయితే ఏం చేస్తాం, కాపీ చేసి పేస్ట్ చేస్తాం. సో ఆ విధంగా కాపీ పేస్ట్, కాకపోతే డేట్ కాపీ పేస్ట్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది అనమాట. డేట్ ఒకటే మారుతుంది, డేట్ కూడా ఇయర్ మారుతుంది, డేట్ ఏం మారలేదు. మరి December 31 అన్నిటికీ ఉంటుంది కామన్, ఇయర్ మారుతుంది. అదొకటి చూసుకున్నాం. ఒకసారి మేము ఏం చేసేవాళ్ళం, డిగ్రీలో కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం అనమాట. ఏంటి టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ మిస్టేక్ ఏంటి, ఇక్కడ 2010 వచ్చిన తర్వాత 2011, 12 వస్తుందంటే ఇవన్నీ 10లో అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకంటే మనం అంతవరకు ఒకే సంవత్సరం వేసేవాళ్ళం కదా అని. అంటే బుక్లో ప్రింటింగ్ మిస్టేక్ ఏమో అనుకునేవాళ్ళం, కానీ కాదు అది. అంటే అర్థం ఏంటంటే మనకి ఎన్ని ఇయర్స్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడో అన్ని ఇయర్స్ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు మనం అకౌంట్స్కి వెళ్తాను. మనం లెడ్జర్ జర్నల్ తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటి, నెక్స్ట్ మామూలుగా నేర్చుకున్నది ఫస్ట్ ఇయర్లోని లెడ్జర్, అంటే సెకండ్ స్టెప్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం జాగ్రత్తమేనండి. ఇది ఈ పార్ట్ ఏదైతే ఉందో ఎగ్జామ్లో ఈ ఒక్క పార్ట్ వేస్తే చాలు మనకి 5 marks. యాక్చువల్గా జనరల్ ఎంట్రీస్ మనకి ఎగ్జామ్లో అడగడు, కానీ నేర్చుకోవాలి. ఎందుకంటే జనరల్ నేర్చుకోకుండా లెడ్జర్ వేయలేం కాబట్టి. ఇందాక నేర్చుకున్న వర్కింగ్ నోట్స్ ఏదైతే ఉందో అది కూడా మనకు అనవసరం. అంటే మనకంటే మీన్ పేపర్ వాల్యూ చేసిన వాళ్ళకి అనవసరం. ఒక్క ఈ అకౌంట్ పర్ఫెక్ట్గా వేస్తే 5 marks అనమాట. అయితే ఇది నేర్చుకుంటే అంత ఈజీ మరొకటి లేదు, చక్కగా వింటే. లేకపోతే దీని అంత కష్టం కూడా లేదు. ఇది వేయలేరు, మామూలుగా వినకపోతే మాత్రం దీన్ని వేయలేరు. ఓకే, ఒకసారి చూద్దాం అకౌంట్ స్టార్టింగ్ నుండి. ఎందుకంటే ప్రోఫార్మా కూడా మీకు తెలియదు కదా. ప్రోఫార్మా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దాన్ని ప్రాబ్లంలో ఎలా చేయాలో చెప్తాను. అకౌంట్ మామూలుగా ప్రోఫార్మా ఎలాగ ఉంటుంది, మన మధ్యలో లైన్ గీసుకున్న తర్వాత టీ షేప్ సమానంగా డేట్ పర్టికులర్స్ జేఎఫ్ నెంబర్ అమౌంట్, డేట్ పర్టికులర్స్ జేఎఫ్ నెంబర్ అమౌంట్, క్రెడిట్ సైడ్ అండ్ డెబిట్ సైడ్. అంతేకదా డెబిట్ అండ్ క్రెడిట్. హెడ్డింగ్ ఏంటంటే మిషనరీ అకౌంట్. మనం ఏ అకౌంట్ మనకి వేయమన్నాడంటే మిషనరీ అకౌంట్ వేయమన్నాడు. నెసరీ అకౌంట్స్ అన్నాడు అని ఉండొచ్చు, మిషనరీ అకౌంట్ అదిగోండి. సో ద మిషనరీ అకౌంట్ అండ్ డిప్రిసియేషన్ అకౌంట్. సో మిషనరీ అకౌంట్ వేస్తున్నాం. ఒకసారి జనరల్ ఎంట్రీస్లో ఫస్ట్ 2 జనరల్ ఎంట్రీస్ చూడండి. మిషనరీ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. అంటే మిషనరీ అకౌంట్ వేస్తే మనం ఏమి రాయాలి, టు బ్యాంక్ అకౌంట్ అని డెబిట్ సైడ్ రాయాలి.
అలాగే మిషనరీ అకౌంట్ ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాయాలి. సో ఈ రెండింటిని మనం పోస్ట్ చేస్తున్నాం. ఇదిగోండి డేటు, ఫస్ట్ది ఎంట్రీ డేట్ 2000 అంటే ఎసెట్ని ఎప్పుడు కొన్నాడో ఆ కొన్న డేటు, ఎసెట్ని ఏమి ఇచ్చి కొన్నాడు, చెక్ ఇచ్చి ఆర్ క్యాష్ ఇచ్చి కొంటాడు. సో మనం ఎంట్రీలో బ్యాంక్ అని రాసాం కాబట్టి ఇక్కడ కూడా టు బ్యాంక్ అని రాయాలి. ఎంట్రీలో క్యాష్ అని రాస్తే ఇక్కడ క్యాష్ అని రాయాలి. అది గుర్తుపెట్టుకోండి. టు బ్యాంక్ అకౌంట్ ఎంత ఎంత కొన్నాడు ఎసెట్ని, 45,000. మనం ఎసెట్ అకౌంట్ వేస్తున్నాం అమ్మా, ఎసెట్ అకౌంట్లో ఎసెట్ రాయకూడదు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, మిషనరీ అకౌంట్లో మిషనరీ రాదు. ఓకే, టు బ్యాంక్ అకౌంట్ 45,000 వేసామా. ఇప్పుడు రెండో ఎంట్రీకి వచ్చేటప్పటికి మనము ఏం చేసాము, డేట్ మారిపోయింది కదా, 2010 December 31 వచ్చింది. డిప్రిసియేషన్ అకౌంట్ యాడ్ టు మిషనరీ అకౌంట్. మిషనరీ అకౌంట్ ఇక్కడ క్రియేట్ అయింది కాబట్టి ఈ క్రెడిట్లో రాసాం కాబట్టి డిప్రిసియేషన్ క్రెడిట్లో రాయాలి. ఏమని రాయాలి, బై డిప్రిసియేషన్ అకౌంట్ అని రాయాలి. వేసామా లేదా చూడండి, బై డిప్రిసియేషన్ అకౌంట్ 5,000 వేస్తాం. వేసిన తర్వాత ఈ కింద చూడద్దు మీరు అప్పుడే, ఈ 5,000 45,000 చూసినట్టయితే 45,000 ఎక్కువ. సో 45,000 ఇక్కడ కిందకి తీసుకొస్తాం టోటల్ కాలంలో. టోటల్ తీసుకొచ్చిన తర్వాత ఈ 45,000ని డెబిట్లో ఉన్న 45,000 టోటల్ని క్రెడిట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. 45,000 వేసిన తర్వాత రివర్స్ సబ్స్ట్రాక్షన్ చేస్తాం. 45,000లో 5,000 తీస్తే 40,000 వచ్చింది. 40,000 జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. 40,000 వచ్చింది. దానికి మనం పెట్టే పేరు బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. ఇప్పుడు మామూలుగా ఎప్పుడు సాధారణ బ్యాలెన్స్ లాస్ట్ డేట్లోనే బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అవుతుంది. ఇదే డేట్, సేమ్ డేట్, అందుకే ఇయర్ ఒకటి అక్కడ వేశాడు, మంత్ డేట్ మామూలుగా వేశాడు December 31. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. మామూలు సాధారణ బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అనేది నెక్స్ట్ డేట్కి బ్రాడ్ డౌన్ అవుతుంది కదా, అంటే మనం 3 సంవత్సరాలు ఎంట్రీస్ రాస్తాం కాబట్టి 3 సంవత్సరాలు ఒకే అకౌంట్లో చూపించాలి. అందుకే మనకి డేట్ వేయలేదు, మీరు గమనించారు. మిషనరీ అకౌంట్ యాక్చువల్ అకౌంట్ వేసిన తర్వాత డేట్ వేస్తాం, ఇక్కడ క్లోజింగ్ డేట్ వేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ యాజ్ ఆన్ అనేసి, ట్రేడింగ్ అకౌంట్ యాజ్ ఆన్ అనేసి, కానీ ఇక్కడ డేట్ వేయలేదు ఎందుకంటే ఇది 3 సంవత్సరాలకు సంబంధించింది కాబట్టి. సో ఈ 40,000 ఇక్కడ తీసుకొచ్చాం. తీసుకొచ్చిన ఇక్కడ ఈ 40,000 వచ్చింది, ఈ 40,000 ఇక్కడికి వచ్చింది. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇది నెక్స్ట్ ఇయర్ డేట్ వేయాలి, 2011 January 1. ఇది 2010 January 1 అయితే 2011 January 1. అయితే ఇది ఫాలో అవ్వద్దు మీరు. ఇది ఎందుకు ఫాలో అవ్వద్దు అన్నానో తర్వాత చెప్తాను మీకు. సో వెయిట్ ఏ మూమెంట్, స్మాల్ టెక్నికల్ ప్రాబ్లం. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ 40,000 అలా వచ్చింది. తర్వాత అదే ఇయర్ మరలా మనం డిప్రిసియేషన్ ప్రొవైడ్ చేసాం కాబట్టి 2011 31 డిప్రిసియేషన్ అకౌంట్ 5,000. ఈ 40,000 ఇక్కడికి మరలా కింద తీసుకొస్తాం, దాన్ని ఇక్కడ క్రెడిట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం, మరలా బ్యాలెన్స్ తేల్చుతాం. 35 వచ్చింది. బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ December 31. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 2012 January 1 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఈ 35,000 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం, మళ్ళీ డిప్రిసియేషన్ దాన్ని ప్రొవైడ్ చేసి 5,000 వేస్తాం, మరలా ఈ 35,000 ఇక్కడ తీసుకొస్తాం. 30,000 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ December 31. 3 సంవత్సరాలు అయిపోయింది. ఏం కన్ఫ్యూజ్ లేదు. ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా హ్యావ్ ఎ లుక్. బ్యాంక్ అకౌంట్, ఇది ఆస్తి కొనిదమ్మా. ఇది ఎసెట్ ఎంత కొన్నామో అది ఇక్కడ వేస్తున్నాం. ఇది ఎసెట్ కొన్న డేటు. ఓకే, ఎసెట్ కొన్న డేట్ ఇది. ఎసెట్ ఎంత కొన్నామో అది వేస్తున్నాం. తర్వాత డిప్రిసియేషన్ మనం క్యాల్కులేట్ చేసి పెట్టుకున్నాం కదా 5,000, అది ఇక్కడ వేసాం. డేట్ మాత్రం డిసెంబర్. ఈ డేట్కి సంబంధం ఉండదు. ఇది ఏ డేట్ అయినా కూడా ఇది ఇయర్ ఎండింగ్ డేట్. డిసెంబర్ అని చెప్తే డిసెంబర్, మార్చ్ అని చెప్తే మార్చ్. తర్వాత ఈ 45,000 ఇక్కడ తీసుకొస్తాం. అంటే టోటల్ మరి అది అయిపోయింది, ఇంకేం లేవు వేయడానికి. సో టోటల్ చేయాలి కదా, టోటల్ చేసేటప్పుడు విచ్ ఎవర్ ఈజ్ బిగ్గర్. సో 45,000 ఈజ్ ద బిగ్గర్ నెంబర్ కాబట్టి దాన్ 5,000. సో 45,000 ఇక్కడ తీసుకొస్తాం. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ తీసుకురావాలి కదా, రివర్స్ సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకి బ్యాలెన్స్ ఎంత వస్తుంది, 40,000 వస్తుంది. ఈ 40,000ని బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్గా పిలిచాం, అంతే కదా. మనం ఫస్ట్ ఇయర్ అకౌంట్ చేసేటప్పుడు కూడా వచ్చిందని బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ అంటాం. సో దాన్ని ఇక్కడ మరలా డెబిట్ వైపు తీసుకొస్తాం. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బీబీడీ అంటే బ్రాడ్ డౌన్. అది డేట్ మారిపోతుంది. ఇక్కడ December 31 అని January 1 వస్తే ఇయర్ మారిపోతుంది కదా. ఇప్పుడు ఒకసారి విషయం చూడండి. సాధారణంగా స్టూడెంట్స్ చేసే తప్పు ఏంటంటే
ఇయర్ ఇక్కడ డేట్ వేసి అంటే కాపీ పేస్ట్లో చేసే పొరపాటు 2010 ఇక్కడ వేసేస్తారు. డిప్రిషియేషన్లో డేట్స్కి కూడా మార్క్స్ వేస్తారు. ఎందుకంటే ఇక్కడ నెంబర్స్ ఏం పెద్ద ఇంపార్టెంట్ అంటే పెద్ద కష్టమైనవి రావు అమౌంట్స్లో. సో డేట్స్ మాత్రం పర్ఫెక్ట్గా చూస్తుంది. ఈవెన్ నేను పబ్లిక్ ఎగ్జామ్ పేపర్స్ వాల్యూ చేసేటప్పుడు కూడా డేట్స్ చూస్తాను అనమాట. సో అందువల్ల డేట్స్ జాగ్రత్తగా చూసుకోండి. డిసెంబర్ 31 అక్కడ జనవరి 1 అవుతుంది, నెక్స్ట్ ఇయర్ కలుతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్. ఫస్ట్ ఇయర్ ఏం ప్రాసెస్ జరిగిందో సెకండ్ ఇయర్ అదే ప్రాసెస్, నేమ్స్ కూడా మారలేదు. థర్డ్ ఇయర్ అదే ప్రాసెస్. 3 సంవత్సరాలు వేయమంటే 3. అయితే ఈ 30,000ని నెక్స్ట్ ఇయర్ 2013 జనవరి 1 అనేసి బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 30,000 కింద చూపించి ప్రాబ్లమ్ని ఆపేస్తాం. ఇలా ఆపిస్తే 5 మార్క్స్ మనకి ఇస్తారనమాట. అయితే సార్ చాలా కష్టంగా ఉందని మీకు అనిపించవచ్చు, కానీ 2-3 ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మీరు టక చాలా స్పీడ్గా వేసేస్తారు. ఎందుకంటే కాపీ పేస్ట్. మీరు అలా చూడండి, పాజ్లో పెట్టి చూడండి, ఒకసారి పాజ్లో పెట్టండి, ఒక్క 2 మినిట్స్ 3 మినిట్స్ పాజ్లో పెట్టి వీడియోని చూడండి. ఈ స్లైడ్, ఓన్లీ ఈ స్లైడ్ చూడండి. ఏంటున్నాయి, కొత్త పదాలు ఏమీ రాలేదు, అమౌంట్స్ అక్కడక్కడ మారాయి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా ఈ 30,000 ఆన్సర్ ఎలా వస్తుందో చెప్పనా? మన ఎసెట్ వాల్యూ ఎంతమ్మా? 45,000. డిప్రిషియేషన్ ఎంతమ్మా? 5,000. ఎన్ని సంవత్సరాలకి మనం ఏమన్నాడు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు? 3 ఇయర్స్కి. సంవత్సరానికి 5,000 చొప్పున 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 15,000. 45లో 15 తీయండి, 30. ఇగో 30 వచ్చింది. అంటే డైరెక్ట్గా 30,000 వచ్చింది. కాకపోతే మనం లెక్కలో ప్రజెంట్ చేయాలి కాబట్టి ఇదంతా యూ హ్యావ్ టు ఫాలో దిస్ ఎంటైర్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మరొక అకౌంట్ ఏమన్నాడు? డిప్రిషియేషన్ అకౌంట్. అది ఎగ్జామ్లో వేయనవసరం లేదు, కానీ తెలుసుకోవాలి, మనకి చాలా ఇంపార్టెంట్. డిప్రిషియేషన్ అకౌంట్ చూడండి, ఇది చాలా ఈజీ. ఇది మామూలు ఇక్కడ కూడా డేట్ వేయం, హెడ్డింగ్ అని మీకు తెలిసినవే. 2010 డిసెంబర్ 31 వేయాలి. ఇక్కడ 2 డేట్లు ఒకే డేట్ వస్తుంది, బోత్ సైడ్స్ ఒకే డేట్. డిసెంబర్ 31, డిసెంబర్ 3. ఇక్కడ ఏ ఇయర్ వస్తే అక్కడ అదే ఇయర్ వస్తుంది, ఇక్కడ ఏది వస్తే అక్కడ అదే వస్తుంది. 2 మిషనరీ అకౌంట్ మీద డిప్రిషియేషన్ మనం కట్టాం కదా 5,000, అదే వస్తుంది 2 మిషనరీ. దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేసాం? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం 5,000. చూసారా 5,000. ఇది ఎక్కడికి అంటే ఇది ముందు రాసిన తర్వాత ఇది రాయాలి, డెబిట్లో రాసిన తర్వాత. డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేసిన తర్వాత డిప్రిషియేషన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసాం. ఓకే, అయిపోయింది, టాలీ అయిపోయింది. 5 ఇక్కడ మరి డిఫరెన్స్ ఏం రాదు, ఇక్కడ ఎంత ఉందో అంత వేసేయాలి నువ్వు, టాలీ అయిపోద్ది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు తెలుసు కదా 2 లైన్స్ గీయాలి టాలీ చేసేటప్పుడు. పాత అకౌంట్ కూడా అంతే. ఇక్కడ మీకు ప్రింటింగ్ సరిగ్గా పడలేదు, కానీ ఇది ఇక్కడ 2 లైన్స్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ లైన్ లేదేమో అనుకుని మీరు నోట్స్లో రాసేటప్పుడు రాస్తారు, యాక్చువల్ ఇక్కడ లైన్ ఉంది, ప్రింటింగ్ సరిగ్గా పడలేదు. క్లోజ్ అయిపోయింది, ఈ ఇయర్ క్లోజ్ అయిపోయింది. ఓకే, ఇక్కడ 2 లైన్స్ గీస్తారు, ఇక్కడ 2 లైన్స్ గీస్తారు, ఇక్కడ 2 లైన్స్ వస్తాయి. సో ప్రింటింగ్ పడకపోవడం వల్ల మీరు మిస్గైడ్ అయ్యే ప్రమాదం ఉంది. సో ఇవి ఆర్డర్లో కట్టలేవు, ఒకదాని కింద ఒకటి లేవు. యాక్చువల్లీ ఇది క్లోజ్ అయిపోయింది, ఇక్కడితో ఇది క్లోజ్ అయిపోయింది, ఇక్కడితో ఇది క్లోజ్ అయిపోయింది. ఓకే, సేమ్ నెక్స్ట్ అకౌంట్ కూడా అలాగే అనమాట. సో 2 లైన్స్ ఇక్కడ గీసుకోవాలి, టాలీ అయిపోయింది అనమాట. బ్యాలెన్స్ షీట్ టాలీ చేస్తాం కదా, అలా లైక్ దట్. సేమ్ మరలా చూసారా, మిషనరీ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మిషనరీ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, మిషనరీ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏం లేదు, చూసారా కష్టం. అంటే మీకు కొత్త ప్రాబ్లం, కొత్త చాప్టర్ కాబట్టి అలా అనిపిస్తుంది. మనం ఎన్ని నేర్చుకోలేదండి. ఫస్ట్ ఇయర్ జనరల్ ఇంట్రెస్ట్ రాసేటప్పుడు ఉనికిపోయారు, అది ఏంటి అనేసి. ఒక 1 వీక్ 10 డేస్కి వచ్చేసరికి మీరు దాంట్లో మాస్టర్ అయిపోయారు. లెడ్జర్ అలాగే. అంటే అకౌంటెన్సీ యొక్క గొప్పతనం అది. నేర్చుకునేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో వచ్చిన తర్వాత అంతే ఆనందంగా ఉంటుంది. ఇది కూడా అంతే. నెక్స్ట్ వీడియోస్లో మీరు చాలా బాగా మీకు వచ్చేస్తాయి ఈ ప్రాబ్లమ్స్. సో మీరేంటంటే పాజ్లో పెట్టి ఒకసారి ఎంటైర్ ప్రాబ్లమ్ని అబ్జర్వ్ చేసేయండి, సొల్యూషన్. అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. మరొక విషయం ఏంటంటే, మీకు ఈ వీడియోలోని ఎక్కడ డౌట్ ఉన్నా టైంని మెన్షన్ చేసి నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాబ్లమ్, దట్ సొల్యూషన్. ఏం మొహమాట పడద్దు. సో ఇప్పుడు మీరు అలా చూసినట్టయితే ఇలా 3 ఇయర్స్కి అడిగాడు కాబట్టి 3 ఇయర్స్కి మనం అలా చూపించాం 2012 డిసెంబర్ 31 వరకు. సో వాడు అడిగినవి ఏంటంటే ఈ ప్రాబ్లంలోని జనరల్ ఎంట్రీస్ చేయమన్నాడు, మిషనరీ అకౌంట్ వేయమన్నాడు, డిప్రిషియేషన్ అకౌంట్ వేయమన్నాడు. సో మనం జనరల్ ఎంట్రీస్ రాస్తాం, మిషనరీ అకౌంట్ రాస్తాం, డిప్రిషియేషన్ అకౌంట్ రాస్తాం. కానీ ఎగ్జామ్లో మనకి మిషనరీ అకౌంట్ మాత్రమే అడుగుతాడు. సో ఇది పర్ఫెక్ట్గా మీరు నేర్చుకోండి. జనరల్ ఎంట్రీస్ రాయకుండా మనం వేయగలిగే కెపాసిటీ మనకు వచ్చేయాలి.
అది నెక్స్ట్ వీడియోలో ఎలా వేయాలి జర్నలిటిస్ మీకు ఈ ఒక్క ప్రాబ్లంలోనే చెప్తాను, మరి ఇంకే ప్రాబ్లమ్స్లో మీకు చెప్పను. డైరెక్ట్గా మీకు లెడ్జర్ ఎలా వేయాలో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. అందువల్ల ఈ వీడియోని 1, 2, 3 వాట్ ఎవర్ మీ ఇష్టం, మీకు బాగా వచ్చినంత వరకు వీడియోని చూడండి. మీరు చేసే పని ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. సో we will learn more problems in our next video. Thank you. Have a great time. Bye.